తిరుపతికి ఎన్నో కథలు ఉన్నాయి. వాటిల్లో ఈ కథ కూడా ఒకటి. తిరుపతి నగరం ఎన్నో మార్పులు చూసినా ఈ మార్కెట్ మాత్రం తన సందడిని కొనసాగిస్తూనే ఉంది. 1992లో వచ్చింది మార్కెట్ ఇక్కడికి. ఇది 500 షాపులు ఉన్నాయి. అప్పుడు 99 షాపులు ఒక 27 ఏళ్ల ముందు. ఒకప్పుడు తిరుపతి నగరం మొత్తానికి కూరగాయల కోసం ప్రధానంగా ఆధారపడిన మార్కెట్ ఇదే. ఇప్పుడు ఏమంటే బయట అంతా మార్కెట్లు పడిపోయి మాకు కష్టంగా ఉంది. ఇక్కడ వ్యాపారాలు జరగడంలే. కాంట్రాక్టర్ క్లాసే, వ్యాపారస్తులకు లాసే. 2017లో తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ రీడెవలప్మెంట్ను కూడా చేర్చారు. ఇప్పుడు బాగా డెవలప్ అయింది. అప్పుడు డెవలప్గా తక్కువగా ఉండింది. ఇప్పుడు డెవలపింగ్గా గ్రీన్ సిటీ అయ్యే కాడికి డెవలప్ బాగా చేసి అభివృద్ధి బాగా చెందింది. అదే ఏడాది మార్కెట్లో వచ్చే కూరగాయల వ్యర్థాలను ప్రాసెస్ చేసి ఎరువుగా మార్చేందుకు బయోచెస్ట్ యూనిట్ని ఏర్పాటు చేశారు. క్యాబేజ్ 20 ఏళ్ళుగా మార్కెట్లో క్యాబేజ్ వ్యాపారం చేస్తున్నాము. కాలం మారింది, నగరం మారింది, కానీ ఈ మార్కెట్ మాత్రం తిరుపతి రోజువారీ జీవితంలో తన స్థానాన్ని ఇంకా నిలబెట్టుకుంది. 40 ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాము. ఇది కేవలం ఒక మార్కెట్ కాదు, తిరుపతి నగరంతో కలిసి ఎదిగిన ఒక కథ.